ఎప్పుడు ఆయన సమాధానమే చెప్పలేదు నేను ప్రెస్ మీట్ పెట్టి. ఇది సామాజిక రుగ్మత, మనం ఏమీ చేయలేం, తప్పు జరిగింది, మేము ఎగ్జామ్ పెడతాం, చేస్తాం అంతే. తప్ప నేను రిజైన్ చేస్తాను, నేను ఈ పదవికి పనికిరాను అని చెప్పట్లా. అదే ఎవడ మాలాంటి గవర్నమెంట్ వాడు ఎవడన్నా చిన్న తప్పు చేస్తే 100 కేసులు పెట్టి అరెస్ట్ చేస్తారు. తప్పు చేయకపోయినా ఉందని చెప్పి అరెస్ట్ చేస్తారు. దీనికి ఎవడో సమాధానం చెప్పేవాడు. ఎన్టీఏ ఇండిపెండెంట్ బాడీ అని చెప్పారు. అమెరికాలో ఉన్న ప్రెసిడెంట్లు తీసుకుంటే హార్వర్డ్లోను, యేల్లోను, ఆక్స్ఫర్డ్లోను చదివిన వాళ్ళు. యూకేలో ప్రెసిడెంట్లు తీసుకుంటే అందరూ ఆక్స్ఫర్డ్లోను, లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్లో చదివిన వాళ్ళే. ఎవడన్నా ఐఐటీలో చదివినాడు, ఎవడన్నా ప్రైమ్ మినిస్టర్ కానీ చీఫ్ మినిస్టర్ కానీ అయ్యాడా? ఒక గోవా తప్ప, పరేకర్ గారు తప్ప ఒక్కడిని చెప్పండి. గత 75 సంవత్సరాల్లో మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజీల్లో మంచి డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఎంతమంది ఎడ్యుకేషన్ మినిస్టర్స్, ఎంతమంది ప్రైమ్ మినిస్టర్స్, ఎంతమంది అయ్యారు? తీయండి, లెక్క తీయండి, బయటకు తీయండి. భారతదేశం అంత వరస్ట్ నెంబరు ఆ పర్టికులర్లో లేదు. ఎందుకంటే కష్టపడి చదువుకుని ఎగ్జామ్స్ రాసి కష్టపడి చదివితే ఆ వాల్యూ తెలుస్తుంది ఎవరికైనా. వాళ్ళని ఎవరిని పాలిటిక్స్లో రానివ్వరు కదా, కొంచెం మంచిగా బాగా చదువుకుని ఎవరిని రానివ్వరు కదా. ఏమ్స్ ఢిల్లీ ఉండి రానివ్వరు, 4 సార్లు బెంగళూరు రానివ్వరు, ఐఐటి ముంబై ఉండి రానివ్వరు. ఎందుకంటే ఆ వాల్యూ తెలియదు కదా. 3 ఏళ్ళు కష్టపడితే, 4 ఏళ్ళు కష్టపడితే నీట్ ఎగ్జామ్ రాస్తారు కాబట్టి ఎంత మానసికంగా బాధ ఉంటుంది ఒక ఎగ్జామ్ రాయడం అంటే. అది తెలిసాడు బాధ. ఇప్పుడు మా ఇంట్లో కూడా మా పిల్లలు కూడా చదివారు కదా, 4 ఏళ్ళు 5 ఏళ్ళు చదివితేనే కదా వచ్చిన సీట్లు. ఆ బాధ తెలిసిన వ్యక్తులు కాబట్టి చెప్పగలుగుతున్నాం. ఇలాగా చదివినోడు ఎవడో లేడు కదా అక్కడ. ఎలా ఓట్లు వేయించుకోవాలి, ఏం మాట్లాడాలి, కులమా మతమా మాట్లాడేవాడు తప్ప ఏం తెలియదు కదా ఎవరికైనా. ఇది తెలియదు కాబట్టి ఎవరిష్టం వచ్చినట్టాడు వాడిదే ఉంది. మళ్ళీ చదువుతారు కదా, మళ్ళీ రాస్తారు కదా అంటున్నాడు. మళ్ళీ చదువుతారు, మళ్ళీ రాస్తారు అన్నది ఎలాంటి విషయం అన్నది కూడా ఆలోచించుకునే జ్ఞానం లేదు జనాలకి, పబ్లిక్కి కూడా రావట్లేదండి. పబ్లిక్లో అవేర్నెస్ మరి రావాలి. ఎవడో దానికి సమాధానం చెప్తాడు? ఎవడో ఇప్పుడు సమాధానం చెప్పాడు. ఇప్పుడు ఆ అబ్బాయి చనిపోయాడండి. లాస్ట్ ఇయర్ కూడా ఒక కాలనర్ గురించి చనిపోయాడు. 2024లో పేపర్ లీక్ అయిందని ఎంతోమంది చనిపోయారు. ఎవడు దీనికి సమాధానం చెప్తాడంటే మాకు సంబంధం లేదు, తప్పు జరిగింది, ఓకే, కింద ఉన్న మేము శిక్షిస్తున్నాం, కేసు వేసాం, అంతే. నేను మాత్రం నా పోస్ట్లో ఉండాలి, నా పదవి నేను కాపాడుకోవాలి, నాకేం సంబంధం లేదు అని చెప్తున్నారు. ఎలాంటి రెస్పాన్సిబిలిటీ లేదని చెప్తున్నారు. మరి అదే తప్పు ఎవడన్నా మామూలు ఒక బస్ కండక్టర్ 100 రూపాయలు తక్కువ ఉందని చెప్తే వాడు కేసు పెట్టి, సిబిఐ వాళ్ళు కేసు పెట్టి 10 సంవత్సరాలు జైల్లో చేస్తున్నారు కదా. 10 రూపాయలు తప్పు చేస్తేనే, 10 రూపాయలు తక్కువ వచ్చిందనే బస్ కండక్టర్ను ఎవడో గవర్నమెంట్ స్కూల్లో వచ్చిన టీచర్ చేస్తాడు, చిన్న తప్పు చేశాడని చెప్పి కేసులు వేసి అరెస్ట్ చేసి సస్పెండ్ చేసి లోపల వేస్తున్నారు కదా. మరి మిమ్మల్ని ఎందుకు సస్పెండ్ చేయకూడదు? మిమ్మల్ని ఎందుకు లోపల వేయకూడదు? మీ మీద ఎందుకు కేసులు పెట్టకూడదు? పెట్టరు. ఎందుకంటే మేమందరం ఒకటే అంటున్నారు, పొలిటీషియన్స్ అందరూ ఏ పార్టీనో ఒకటే చెప్తున్నారు వాళ్ళు.